ఫైనల్‌గా ఇప్పుడు సెట్ అయింది. మా బాబుకి ఎప్పుడెప్పుడా సెలూన్ పట్టుకెళ్ళి హెయిర్ కట్ చేద్దాం అనుకుంటున్నాం. బట్ ఎప్పుడు టైం కుదరట్లేదు. బట్ ఫైనల్లీ ఇప్పుడు కుదిరింది. సో, వెళ్ళగానే మాకొక ఫిష్ ట్యాంక్ చాలా ఇంట్రెస్టింగ్‌గా కనిపించింది. ఆ తర్వాత ఇంటీరియర్స్ అన్నీ కూడా చాలా నీట్‌గా, ఎలిగెంట్‌గా, క్లీన్‌గా అండ్ విజిబుల్‌గా ఉన్నాయి. సో, అక్కడ వెళ్ళి మేము కూర్చొని బాబుతో పక్క పక్కన కూర్చోగానే వాడికసలు ఐడియా లేదు ఏం జరుగుతది, నెక్స్ట్ ఏమవుతదన్నది. బట్ ఆ ప్లేస్‌ని చాలా ఎంజాయ్ చేశాడు. ఆ చైర్ మీద కూర్చోవడం, వెనక్కి తిరిగి నవ్వటం అండ్ దిగుతున్నాడు, ఎక్కుతున్నాడు అండ్ సైడ్ వైపు చూస్తున్నాడు. మమ్మీ, డ్యాడీ అని పిలుస్తున్నాడు, అల్లరి చేస్తున్నాడు. వి ఫెల్ట్ సో హ్యాపీ ఫర్ థాట్. బట్ ఆ నెక్స్ట్ మూమెంట్ ఏం జరిగిందంటే వాడింక ఏడవటం మొదలుపెట్టేశాడు. ఇంకా హెయిర్ కట్ చేస్తున్న ఆయన కూడా కొంచెం కంగారు పడ్డాడు. ఏమవుతుందా? చెయ్యనా లేదా? పాపం బాబు చాలా ఏడుస్తున్నాడు కదా అని. బట్ ఆ మూమెంట్ మాత్రం నాకు కొంచెం అయ్యో అని అనిపించింది. బట్ ఇంక తప్పదు. చేయించాలి కదా హెయిర్ కట్. హెయిర్ కట్ అయిపోయినాక మీరు చూడండి వాడికి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, వెళ్ళిపోదాం డాడీ, వెళ్ళిపోదాం మమ్మీ అంటున్నాడు. సో, వీ లెఫ్ట్ దట్ ప్లేస్ ఇమ్మీడియట్‌లీ. బట్ దే హావ్ డన్ ఎ గుడ్ జాబ్. వాళ్ళు మంచి ట్రిమ్మర్స్ యూజ్ చేశారు. సేఫ్‌గా చేశారు. లాస్ట్‌లో మంచిగా ఒక చాక్లెట్ ఇచ్చారు. బాయ్ అని కూడా చెప్పేశారు.